హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం 4 ఎగ్స్, ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆమ్లెట్‌లోకి కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారప్పొడి 1.5 స్పూను తీసుకోవాలి. తర్వాత ధనియా పొడి 1 స్పూను, పసుపు కొద్దిగా. ఇప్పుడు మనము ఆమ్లెట్ ప్రిపరేషన్‌కి ఎలా చేసుకోవాలో చూద్దాము. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ లాగా. కొద్దిగా 1 స్పూన్ అంతా మిరియాల పొడి. నేను ఆమ్లెట్‌లోకి కారప్పొడి ఏం వేయట్లేదు. మిరియాల పొడి, పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను కారానికి. తర్వాత మన టేస్ట్‌కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్‌ని బ్రేక్ చేసి 4 ఎగ్స్ అందులో మిక్స్ చేసుకోవాలి. మనకు ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు, ఏదైనా ఈజీగా కర్రీ అయిపోవాలి ఫాస్ట్‌గా అనుకున్నప్పుడు ఇది చాలా మంచి ఆప్షన్ అండి. మార్నింగ్ త్వరగా లంచ్ బాక్సులు కావాలి అనుకున్నప్పుడు కూడా త్వరగా చేసుకోవచ్చు. ఈజీగా 10 మినిట్స్‌లో అయిపోతుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు నేను చేసే ఈ 4 ఎగ్స్ క్వాంటిటీ అనేది 3 మెంబర్స్‌కి ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు బ్రేక్ చేసిన ఎగ్స్ అన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. దాంతో మనం వేసుకున్న వెజిటబుల్స్ అవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం ఆమ్లెట్ వేసేసుకోవాలి. నేను ఈ కర్రీని కొంచెం ఎక్కువగా సార్లే చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ ఒక్కొక్కసారి లేట్‌గా లేచినా, మా బాబుకి త్వరగా బాక్స్ కావాలన్నా ఇది కొంచెం ఈజీగా అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనము పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి. పెనం బాగా వేడయిన తర్వాత నార్మల్ ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో అలా మొత్తం నేను చిన్న చిన్నగా ఆమ్లెట్స్ అనేవి వేసుకోవట్లేదు. మొత్తం 4 ఎగ్స్ మిక్చర్ అనేది ఒకేసారి వేసేస్తాను పాన్ పైన. వేసేసి ఒక పెద్ద ఆమ్లెట్ కొంచెం మన కర్రీలోకి ఆమ్లెట్ అన్నప్పుడు కొంచెం మందంగా రావాలి కాబట్టి మొత్తం ఒకేసారి స్ప్రెడ్ చేసుకొని ఒకే ఆమ్లెట్ లాగా ఆమ్లెట్‌ని రెండు వైపులా తిప్పుకొని కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఆమ్లెట్‌ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం తర్వాత నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అనేది చేసుకుందామండి. లేదా ఓన్లీ ప్లెయిన్ బాయిల్డ్ ఎగ్స్ అలా కాకోకుండా ఇలా మనం ఆమ్లెట్ కర్రీ అలా చేసుకున్నా కూడా బావుంటుంది. అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా కూడా ట్రై చేస్తూ ఉండండి. ఈ పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము మిక్స్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సీ బౌల్‌లోకి ఒక 3 లవంగాలు యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. నేను వేరే గరం మసాలా పౌడర్ అట్లా ఏమి వాడట్లేదు కర్రీలోకి. కాబట్టి ఈ 2 సరిపోతాయి. తర్వాత మనం కట్ చేసుకున్న 2 టమోటాలను వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. టమోటా ప్యూరీ లాగా. ఇప్పుడు ఇంకొక పాన్ అనేది పొయ్యి మీద పెట్టుకొని మనం ఆయిల్ ఏసుకోవాలి. నేను ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆమ్లెట్‌లో ఆనియన్స్ ఉన్నాయి కదా! మరీ ఎక్కువ ఆనియన్ ఫ్లేవర్ అయిపోతుందనేసి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుతూ దాన్ని ఫ్రై చేసుకోవాలి మనము. లేదంటే కలుపుకోకుండా అలాగే వదిలేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తొందరగా అడుగంటిపోయి మాడిపోయి మాడు వాసన వస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి అల్లం పేస్ట్ అనేది. తర్వాత మనం చేసుకున్న టమోటా ప్యూరీని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం సేపు టమోటా పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. టమోటా అనేది కొంచెం ఫ్రై అయ్యింది, పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం దాంట్లోకి కారప్పొడి యాడ్ చేసుకోవాలి. 1½ స్పూను. తర్వాత 1 స్పూను ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ అనేది కూడా మనం మిక్స్ చేసుకొని దీన్ని బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
టమోటాలు అనేది ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా తెల్లుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లెట్ పీసెస్ అనేవి దాంట్లోకి యాడ్ చేసుకొని ఇంకొక 3-5 మినిట్స్ అనేది మనం ఆమ్లెట్‌ని ఆ మసాలాలో ఉడకనిస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు కానీ నచ్చితే నా ఛానల్‌ని తేజు మురారి 8315 వ్లాగ్స్ అనే ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.